ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. సీఎం రేవంత్ కూడా ఎమ్మెల్యేలు మంత్రులతో కలిసి బస్సులో మేడిగడ్డకు చేరుకున్నారు. అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డకు వెళ్లారు. మేడిగడ్డ పర్యటనకు కాంగ్రెస్ తో కలిసి సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు మేడిగడ్డ పర్యటనకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. సీఎం రేవంత్ తో కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి బస్సులో మేడిగడ్డకు చేరుకున్నారు. అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డకు వెళ్లారు. మేడిగడ్డ పర్యటనకు కాంగ్రెస్ తో కలిసి సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు. కాగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు మేడిగడ్డ పర్యటనకు దూరంగా ఉన్నారు. ఇక మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ ను పరిశీలించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, సౌజన్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ నుంచి బయలుదేరి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరడం జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లోనే వాళ్ళు వెళ్లడం జరిగింది. అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డలో ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణలో గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు, అదేవిధంగా అక్కడ జరిగిన అవినీతిని కూడా ప్రజలకు వివరించారంటే ముందు శాసనసభ్యులకు అవగాహన ఉండాలి. అక్కడ జరిగినటువంటి లోపాలు, నాణ్యత లోపాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా ప్రజలకు ఎత్తి చూపెట్టాలంటే ముందు శాసనసభ్యులకు అవగాహన ఉండాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ప్రకారం కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. గత అసెంబ్లీ సమావేశంలోనే ఈ అంశాన్ని ప్రకటించి ఈ రోజు సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు ద్వారా సభలో ఇక్కడ అందరినీ ఆహ్వానించడం జరిగింది. సభ వేదిక ద్వారానే అందరినీ కూడా ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానానికి సంబంధించిన దాంట్లో బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక సిపిఐ నుంచి సాంబశివరావు, మరోవైపు ఇటు ఎంఐఎం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ముగ్గురు కూడా ఈ మేడిగడ్డ పర్యటనకు బయలుదేరుతా ఉన్నారు. వీళ్ళంతా బై బస్సు ఇక్కడి నుంచి బయలుదేరుతారు. దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు వాళ్ళు అక్కడ చేరుకొని అక్కడ గంట సేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి హోదాలో మరోసారి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. ఆ తర్వాత 5 గంటలకు తిరిగి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ కు బయలుదేరేటువంటి పరిస్థితి ఉంది. సౌజన్యం. రైట్, థ్యాంక్ యూ రాజు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. సీఎం రేవంత్ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి బస్సులో మేడిగడ్డకు చేరుకున్నారు. అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డకు వెళ్లారు. మేడిగడ్డ పర్యటనకు కాంగ్రెస్ తో కలిసి సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు మేడిగడ్డ పర్యటనకు దూరంగా ఉన్నారు. ఇక మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ ను పరిశీలించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరో సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, బస్సులో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు ఒకే బస్ లో మేడిగడ్డకు బయలుదేరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి మరో 3 బస్సుల్లో వాళ్ళు ఉన్నారు. మొత్తం కూడా 4 బస్సుల్లో మేడిగడ్డ సందర్శనకు కాసేపటి క్రితం అసెంబ్లీ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డ రిజర్వాయర్ కు సీఎం నేతృత్వంలో మంత్రుల బృందం కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా చేరుకోబోతున్నారు. ఇక ప్రాజెక్టు కుంగిపోయినటువంటి ప్రాంతాన్ని ఈ బృందాలకి అక్కడ అధికారులు కావచ్చు, లేకపోతే సీఎం వివరించబోతున్నారు. మొదటిసారిగా ప్రాజెక్టు కింది భాగానికి కూడా వెళ్లే విధంగా అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఆ కింది భాగంలో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కుంగిపోయింది. ఇంత భారీ ప్రాజెక్టు, ఇంత దాదాపు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ప్రాజెక్టు స్వల్ప కాలంలో కూలిపోవడానికి గల కారణాలను కూడా
ఇటు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా వివరించబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి భద్రత మధ్య మేడిగడ్డ పర్యటన కొనసాగబోతుంది అని చెప్పుకోవాలి. దాదాపుగా 250 కిలోమీటర్ల దూరం ఈ రోజు మంత్రులు కావచ్చు, అదేవిధంగా సీఎం ఎమ్మెల్యేలు ప్రయాణించబోతున్నారు. వాళ్ళు సుదీర్ఘ ప్రయాణం ఉండబోతా ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రపంచంలోనే ఇంజనీరింగ్ అద్భుతంగా కూడా ఆ ప్రాజెక్ట్ ని అభివర్ణించింది. కానీ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన స్వల్ప కాలంలోనే దాదాపు దాంట్లో 3 పియర్స్ కుంగిపోవడం విమర్శలకు దారితీస్తుంది. ప్రస్తుతం అది ఆ ప్రాజెక్ట్ ఎక్కడైతే కుంగిపోయిందో లక్ష్మీ బ్యారేజ్ వద్ద అక్కడికి ఆ సందర్శనకు ప్రభుత్వం అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించింది. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో మేడిగడ్డ సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ని కూడా ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదానికి కూడా దారితీసింది. స్పీకర్ అనుమతితోనే తాము మేడిగడ్డ విజిలెన్స్ ని ప్రవేశపెట్టాము సభలో అని చెప్పేసి సీఎం సమాధానం ఇచ్చారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ రావాలని ఆహ్వానించారు. ఒకవేళ బస్ లో వీలు కాకపోతే తాము ప్రత్యేక హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి కూడా సీఎం చెప్పారు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శనకు మాత్రం దూరంగా ఉన్నారు. 3 ఎంఐఎం ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎంఐఎం తో పాటు సిపిఐకి చెందినటువంటి ఎమ్మెల్యే, ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. మరి మధ్యాహ్నం అక్కడికి చేరుకుంటారు. అక్కడ ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అక్కడ సందర్శించిన తర్వాత ఆ ప్రాజెక్టుకు ఎంత వ్యయమైంది, ఒకవేళ ఆ ప్రాజెక్టు మళ్ళీ పునర్నిర్మించాలి అని అంటే ఆ 3 పియర్స్ ని తొలగించి ఎంత వ్యయం అవుతుంది, ఎంత టైం తీసుకుంటుంది, ఆ వివరాలన్నింటినీ కూడా అక్కడ అధికారులు కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రి, సీఎం ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ వివరించబోతున్నారు. ఆ తర్వాత 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతారు. రాత్రి పొద్దుపోయాక మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకోబోతున్నారు. సీఎం కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల పర్యటన నేపథ్యంలో అడుగడుగున పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఇది ఒక విధంగా పోలీసులకు పెద్ద టాస్క్ గానే చెప్పాలి. ఎందుకంటే ఇటు వరంగల్ నుంచి మేడిగడ్డ వెళ్లే వరకు కూడా అడుగడుగున పోలీసు బలగాలను అయితే మోహరించారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ సునీల్.